వెల్కమ్ బ్యాక్ టు మనసుకు నచ్చే ప్రేమ కథలు. మరో కొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను. ఈ స్టోరీ కూడా మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ సిరీస్ని మీరు ముందుగానే చూడాలనుకుంటే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. మెంబర్షిప్ లేనివాళ్లు ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను డైలీ పెట్టే వీడియోలు ఎప్పటిలాగే వస్తూనే ఉంటాయి. అందరూ ఈ సిరీస్ చూడొచ్చు. కాకపోతే మెంబర్స్కి ఎర్లీ యాక్సెస్ ఉంటుంది అంతే. మీరు ఆయన కోపం ఏమాత్రం తగ్గలేదు. అంజలి ఇంకా భయపడుతూనే సమాధానం చెప్పింది. నా ఫోన్ రాత్రి స్విచ్ ఆఫ్ అయిపోయింది నాన్న. రాఘవరావు ఒక్క క్షణం అంజలి వైపు తీక్షణంగా చూశాడు. అతని కళ్లలో నమ్మకం లేదు, కేవలం వెటకారం మాత్రమే ఉంది. స్విచ్ ఆఫ్ అయిపోయిందా? అద్భుతం. కరెక్ట్గా నేను ఫోన్ చేసే సమయానికే నీ ఫోన్కి ప్రాణం పోయిందా? కాదు నాన్న, నేను ఉదయం నిద్ర లేచాకే అది స్విచ్ ఆఫ్ అయిపోయిందని చూసుకున్నాను నాన్న. అయితే దానికి ఛార్జింగ్ పెట్టాలని కూడా నీకు తెలీదా? ప్రాజెక్ట్ మ్యాజిక్ మేనేజర్వి, 100 మందికి ఆర్డర్లు వేస్తావు. కనీసం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి అన్న బుద్ధి లేదా నీకు? ఆయన గొంతు హాల్లో మారుమ్రోగుతోంది. అంజలి తన చేతులను గట్టిగా పిడికిలి బిగించింది. ఏడుపును బయటికి రాకుండా, అడుపును బయటికి రాకుండా ఆపుకుంటోంది. నేను ఉదయం లేచి చూసేసరికి ఛార్జింగ్ లేదు నాన్న. నేనప్పుడే ఛార్జింగ్ పెట్టాను. మరి ఛార్జింగ్ పెట్టినప్పుడు నేను చేసిన కాల్స్ చూశావు కదా, మరి ఎందుకు తిరిగి నాకు కాల్ చేయలేదు నువ్వు? నేను చూశాను నాన్న. మీ ఫోన్ కాల్ వచ్చేసరికి నేను ఎత్తుదామనుకునేలోపే కాల్ కట్ అయిపోయింది. అంజలి వణుకుతున్న గొంతుతో అదే నిజమన్నట్టుగా కవర్ చేస్తూ చెప్పింది. కాల్ కట్ అయితే తిరిగి చెయ్యొచ్చు కదా. నీ చేతులేమైనా పడిపోయాయా? ఎలాగో ఇంటికి వచ్చేస్తున్నాను కదా నాన్న. 10 నిమిషాల్లో ఎలాగో మిమ్మల్ని కలుస్తాను కదా అని ఎత్తలేదు నాన్న. ఈ మాటలు అంటున్నప్పుడు అంజలికి తన ప్రాణం తన దగ్గర్లేదు. తను వేసుకున్న ఆ పెద్ద కోట్ని ఎవరైనా గమనిస్తారేమో అని భయంతో గుండె వేగంగా కొట్టుకుంటోంది. సరిగ్గా అప్పుడే మెట్లమీద నుంచి ఒక విషంలాంటి కఠోరమైన గొంతు వినిపించింది. అబ్బా, ఎంత అద్భుతంగా అబద్ధాలు చెప్తున్నావే నువ్వు! అంజలి ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ గొంతు వచ్చిన వైపు చూసింది. అక్కడ మెట్లమీద నుంచి నెమ్మదిగా కిందకు దిగుతూ వస్తోంది సావిత్రి. అంజలి సవతి తల్లి. ఆమె ముఖంలో అహంకారం, వెటకారం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. రాత్రంతా ఎవరితోనో ఊర్లు తిరిగి ఎంజాయ్ చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయేసరికి స్వాతి ఇంటికి వెళ్లాను అని కట్టుకథలు చెప్తున్నావా నువ్వు? సావిత్రి మాటలు అంజలి గుండెల్లో విషపు బాణాల్లా గుచ్చుకున్నాయి. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతోంది నువ్వెక్కడ్నుంచి వస్తున్నావో, రాత్రంతా ఏ రోడ్ల మీద ఏ మగాళ్లతో తిరిగావో. ఇప్పుడు ఈ పెద్ద మనిషి దగ్గరకొచ్చి వర్క్ చేసుకున్నాను అని నాటకాలాడుతున్నావా? ఎవరితో తిరుగుతున్నావో రాత్రంతా అని ఆవిడ నోటినుంచి ఆ మాట వినగానే అంజలి గుండెలో రక్తం గడ్డకట్టింది. తనని నలిపేసిన ఆ కిరాతకుడు గుర్తుకొచ్చాడు. తనని అంత దారుణంగా అనుభవించిన ఆ మనిషి ఎవరో తెలీదు, కాని అతని ఆకారం, ఆ కళ్లలోని క్రూరత్వం కళ్ల ముందు మెదిలాయి. తన బాధను పంటికింద బిగబట్టి బయటపడకుండా ఆవేశంగా అంది. లేదు, నేను ఏ నాటకాలాడట్లేదు. అవునా? మరి రాత్రంతా ఎక్కడికెళ్ళావే? ఆ కోటేంటి? ఆ వేషం ఏంటి? సావిత్రి అడుగు ముందుకు వేస్తూ రాచి రంపాన పెడుతోంది. నేను నిజంగానే స్వాతివాళ్ళింటికి వెళ్లాను. మీకు నమ్మకం లేకపోతే కావాలంటే ఇప్పుడే స్వాతికి ఫోన్ చేసి అడగండి. అంజలి గొంతులో ఈసారి కొద్దిగా తెగువ కనిపించింది. స్వాతి తనకు కవర్ చేస్తుంది అన్న నమ్మకం ఆమెలో ఉంది. సావిత్రి ఏదో మాట్లాడబోతుంటే రాఘవరావు విసుగ్గా ఆమె వైపు చూశాడు. ఈ గొడవ ఇంకా పెంచడం ఆయనకిష్టం లేదు. సర్లే, ఆపు సావిత్రి అని గట్టిగా అరిచి అంజలి వైపు కోపంగా చూశాడు. వెళ్ళి లోపల పడుకో. అంజలి బతుకు జీవుడా అనుకుని ఒక్క అడుగు ముందుకు వేసింది. కాని ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన మాటలకు అంజలి మళ్లీ అక్కడే శిలలా ఆగిపోయింది. ఆయన అంజలి దగ్గరికి వచ్చి తక్కువ గొంతుతో కాని అత్యంత కఠినంగా అన్నాడు. ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయకు. నా పరువు తీసే పనులుగాని నువ్వు చేశావంటే నీకు నా చేతుల్లోనే మూడింది అని గుర్తుపెట్టుకో. నా పరువు పోతే నేను దేనికైనా తెగిస్తాను.
వెళ్ళు. అంతే. కూతురి మీద ఎలాంటి జాలి లేదు. కేవలం పరువు, ప్రతిష్టల గురించే ఆయన తాపత్రయం. ఆయన విసురుగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సావిత్రి ఒకసారి అంజలిని పైనుంచి కిందకి అసహ్యంగా చూసి ఏమీ అనకుండా చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్లు అలా వెళ్ళగానే అంజలికి ఊపిరి ఆడినట్టయింది. కన్నీళ్లు ఆపుకుంటూ ఒక్క ఉదుటున అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన రూంలోకి వెళ్ళింది. రూంలోకి వెళ్ళగానే గట్టిగా గడియపెట్టి నేలమీద కూలబడిపోయింది. ఇక ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేకపోయింది. గట్టిగా అరిచి ఏడవాలని ఉంది. కాని బయట వాళ్ళకి వినపడుతుందని నోరు మూసుకుని గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. తన మీద ఉన్న ఆ పెద్ద కోట్ని తీసి పక్కన పడేసింది. తన లోపల వేసుకున్న ఆ వైట్ షర్ట్, తన మెడమీద ఉన్న పంటి గాయాలు చూసుకుంటూ ఏడ్చింది. అప్పుడే ఆమె బ్యాగ్లో ఉన్న ఫోన్ వైబ్రేట్ అయింది. నెమ్మదిగా కళ్ళు తుడుచుకుంటూ ఆ ఫోన్ తీసింది. స్క్రీన్ మీద ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూడగానే అంజలి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఊపిరి తీసుకోవటం మర్చిపోయింది. చేతిలోంచి ఫోన్ కింద పడిపోయింది. ఆ మెసేజ్లో నిన్న రాత్రి హోటల్ రూంలో ఆమె స్పృహ లేకుండా ఉన్నప్పుడు ఎవరో తీసిన ఆమె ఫోటోలు ఉన్నాయి. కింద ఒక చిన్న టెక్స్ట్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా కళ్ళు నీమీదే ఉంటాయి. రాత్రికి రెడీగా ఉండు. బయట చూడటానికి అది ఒక ఇంద్రభవనం. కాని ఆ భవనం మూలన ఉన్న ఆ గది చూస్తే ఎవరికైనా జాలివేస్తుంది. అది ఒక ఇంట్లో మనిషి ఉండే గదిలా లేదు. పనికిరాని వస్తువులు పడేసే ఒక పాత స్టోర్ రూంలా ఉంది. ఒక చిన్న మంచం, దాని పక్కనే ఒక పాత బల్ల. ఆ బల్ల మీద ల్యాప్టాప్, చెల్లాచెదురుగా పడి ఉన్న బట్టలు. ఆ చిన్న మంచం మీద ముడుచుకుని కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తోంది అంజలి. నాకే ఎందుకిలా జరిగింది? నేనేం పాపం చేశాను? కన్నీళ్లు బుగ్గల మీద నుంచి జారిపడుతున్నాయి. చేతులతో ముఖాన్ని దాచుకుని కుమిలిపోతోంది. ఎవరికీ ద్రోహం చేయలేదే, ఎవరినీ పల్లెత్తు మాట అనలేదే. నా బతుకు నేను సైలెంట్గా బెతుకుతున్నానే. అయినా దేవుడికి నామీద ఎందుకింత పగ? ఒక ఆడపిల్ల జీవితంలో జరగకూడనని అతి పెద్ద ఘోరం నా జీవితంలో ఎందుకు జరిగింది? గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. అప్పుడే ఆమెకు సడన్గా స్వాతి గుర్తుకు వచ్చింది. స్వాతి, నా బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణం. మరి రాత్రి నేను కనిపించకపోయేసరికి తను నన్ను ఎందుకు వెతకలేదు? నేను వాష్రూంకి వెళ్తున్నాను అని చెప్పే కదా వెళ్ళాను. నేను ఎంతసేపటికి రాకపోయేసరికి తను లోపలికి వచ్చి చూడాలి కదా. నేను ఆ రాక్షసుడి చేతిలో అంత నరకం అనుభవిస్తుంటే నన్ను ఆ ఆపదలో నుంచి ఎందుకు కాపాడలేదు? ఆలోచిస్తున్న కొద్దీ ఆమె మెదడు పనిచేయడం ఆగిపోతోంది. కన్నీళ్లు ఆరని ఆ కళ్లలో సడన్గా ఒక భయంకరమైన అనుమానం మెదిలింది. ఒక్క నిమిషం, నేను డాన్స్ ఫ్లోర్ నుంచి వాష్రూంకి వెళ్లేటప్పుడు నా హ్యాండ్ బ్యాగ్, నా ఫోన్ ఆ టేబుల్ మీదే వదిలేసి వెళ్ళాను కదా. గుండె వేగం పెరిగింది. పక్కనే ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ వైపు భయంగా చూసింది. నేను ఫోన్ టేబుల్ మీద వదిలేస్తే అది ఆ హోటల్ రూంలోకి ఎలా వచ్చింది? నా హ్యాండ్ బ్యాగ్ ఆ బెడ్ పక్కన ఎలా ఉంది? ఆమె శరీరంలో వణుకు మొదలైంది. అంటే నన్ను ఆ హోటల్ రూంకి తీసుకువెళ్లిన తర్వాత మళ్లీ పబ్ లోపలికి వచ్చి నా బ్యాగ్, నా ఫోన్ ఎవరి కన్పంటా పడకుండా తీసుకువెళ్లాడా? అతను నాకోసం ముందే ప్లాన్ చేశాడా? నా ప్రతి కదలికను గమనించాడా? ఎవరు అతను? అసలు నేనంటే ఎందుకంత ఇష్టం, లేదా ఎందుకంత పగ? ఆలోచనలు పిచ్చెక్కిస్తున్నాయి. వెంటనే వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకుని స్వాతికి కాల్ చేసింది. ఒక్క రింగ్కే అవతలి వైపు నుంచి కాల్ ఆన్సర్ అయింది. హలో అంజలి, ఎక్కడికి వెళ్ళిపోయావే రాత్రి? అవతలి నుంచి స్వాతి గొంతులో కంగారు, కోపం ఒకేసారి వినిపిస్తున్నాయి. అంజలి తన ఏడుపుని, గొంతులోని వణుకును దాచుకోవడానికి గట్టిగా పెదాలు కొరుక్కుంది. ఏమైంది స్వాతి? ఏమైందా? రాత్రి పబ్లో నేను నిన్ను ఎంత వెతికానో తెలుసా? వాష్రూంకి వెళ్తున్నా అని చెప్పావు, ఎంతకీ రాలేదు. లోపలికి వచ్చి చూస్తే నువ్వు లేవు. పబ్ మొత్తం జల్లెడ పట్టాను.
ఎక్కడా లేవు. ఎందుకల్లా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు? నీకు తెలుసా, నా ప్రాణం పోయినంత పనయింది. స్వాతి మాటల్లో నిజమైన భయం ఉంది. అంజలి గుండె బడువెక్కింది. నేను పబ్లో లేను స్వాతి. ఎవరో ఒక రాక్షసుడు నన్ను ఎత్తుకుపోయి నా జీవితాన్ని నాశనం చేశాడు అని గట్టిగా అరిచి చెప్పాలని ఉంది. కాని ఆమె గొంతు పెగలలేదు. నిజం చెప్తే స్వాతి తట్టుకోలేదు. పైగా తన పరువు పోతుంది. సారీ స్వాతి, నిన్న నాకు సడన్గా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. కళ్ళు తిరుగుతుంటే నాకు సరేలే, ఇంటికి క్షేమంగానే వెళ్ళావు కదా, అదే చాలు నాకు. రాత్రి నుంచి నీ ఫోన్ కలవకపోయేసరికి నాకు పిచ్చెక్కిపోయింది. ఆ టేబుల్ దగ్గర నీ బ్యాగ్ కూడా లేదు. సరే, నీతో పాటు తీసుకువెళ్ళిపోయావనుకున్నాను. అయినా ఇంతకీ మీ నాన్న ఏమైనా అన్నాడా? లేదు స్వాతి, ఆయనకి ఏమీ తెలీదు. అమ్మయ్యా. సరే, ఈరోజు ఆఫీస్కు వస్తున్నావా, లేకపోతే రెస్ట్ తీసుకుంటావా? నిన్న బాగా డల్గా అనిపించావు కదా, ఈ ఒక్కరోజు రెస్ట్ తీసుకో. అంజలి పెదవుల మీద ఒక చేదు నవ్వు వచ్చింది. కళ్ళనుంచి మళ్లీ నీళ్లు. రెస్ట్ తీసుకునేంత అదృష్టం, సౌభాగ్యం నాకెక్కడున్నాయి స్వాతి? ఈ ఇంట్లో ఉంటే నా ఊపిరి ఆగిపోతుంది. ఈ 4 గోడల మధ్య ఆ నరకం భరించడం కంటే ఆఫీస్కి వస్తేనే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సరేలే అంజలి, నీ ఇష్టం, ఆఫీస్కే వచ్చేయ్. కాని నిన్న రాత్రి నేను నీకు చెప్పిన దాని గురించి ఒకసారి ప్రశాంతంగా ఆలోచించు. ఆ నరకం నుంచి బయటికి వచ్చేయ్. సరే స్వాతి, నేనుంటాను. కాల్ కట్ చేసింది. స్వాతి చెప్పిన మాటలు ఆమె చెవుల్లో మార్మోగుతున్నాయి. ఆలోచించాలా? ఏం ఆలోచించాలి? నాకంటూ ఒక జీవితం ఉందని కదా నిన్నటిదాకా బ్రతికాను. కాని ఆ ఒక్క రాత్రి నా జీవితాన్నే నాశనం చేసింది. ఆ గది, ఆ రక్తం, ఆ గాయాలు. నా జీవితం ఇక అయిపోయింది. ఇంక నా భవిష్యత్తు గురించి ఏం ఆలోచించగలను? అలాగే నేలమీద కూర్చుని చాలాసేపు ఏడ్చింది. కాని అలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. ఏడుస్తున్నానని ఆ ఇంట్లో వాళ్లకి తెలిస్తే ఇంకా ప్రమాదం. కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా బాత్రూంలోకి వెళ్ళింది. షవర్ కింద నిలబడితే ఆ చల్లని నీరు ఆమె దేహాన్ని తాకున్నప్పుడు ఒంటిమీదున్న ఆ పంటి గాయాలు మండిపోతున్నాయి. ఏడుస్తూనే స్నానం ముగించి ఒంటి నిండా ఆ గాయాలు కనిపించకుండా నిండుగా ఉండే ఒక డ్రెస్ వేసుకుంది. కళ్లలో ఉన్న ఏడుపు కనిపించకుండా ముఖానికి కొద్దిగా మేకప్ వేసుకుంది. గది తలుపు తీసుకుని నెమ్మదిగా బయటికి వచ్చింది. కడుపులో ఆకలి పేగులు మాడిపోతున్నా కనీసం టిఫిన్ చెయ్యాలన్న ఆలోచన కూడా ఆమెకు లేదు. కింద డైనింగ్ టేబుల్ దగ్గర ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్గా మెట్లు దిగుతూ బయటికి నడక మొదలుపెట్టింది. అప్పుడే హాల్లో న్యూస్ పేపర్ చదువుతున్న రాఘవరావు చూపు ఆమె మీద పడింది. ఆమె నడుస్తున్న తీరులో ఉన్న నీరసం, ముఖంలో ఉన్న పాలిపోయిన రంగు ఆయనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటి ముఖం అలా పీక్కుపోయింది? కనీసం టిఫిన్ కూడా చేయకుండా అలా ఎక్కడికి వెళ్తోందిది? ఆయన మనసులో అనుకున్నాడు. కాని ఆయనకు కూతురు మీద ఇసుమంత ప్రేమ కూడా లేదు. వెళితే వెళ్ళనివ్వు, నాకు అడ్డు రాకుండా ఉంటే చాలు, నా పరువు తీయకుండా ఉంటే చాలు అని మనసులో గొనుక్కుని తనకేమీ పట్టనట్టు మళ్లీ పేపర్ చదువుకోవటంలో మునిగిపోయాడు. ఒక కన్నతండ్రి ఉండి కూడా అనాథలా బయటికి నడుచుకుంటూ వెళ్తోంది అంజలి. గడప దాటి బయటికి వచ్చింది అంజలి. ఆఫీస్కి వెళ్లడానికి క్యాబ్ బుక్ చేద్దామని ఫోన్ తీసింది. అప్పుడే ఆమె హ్యాండ్ బ్యాగ్ లోపల ఆమె చెయ్యికి ఏదో తగిలింది. ఉలిక్కిపడి బ్యాగ్ లోపలికి చూసింది. ఆమె ముఖంలో రక్తం గడ్డకట్టుకుపోయింది. చేతులు వణికిపోయాయి. తన బ్యాగ్లో తను నిన్న రాత్రి వేసుకున్న ఆ చిరిగిపోయిన డ్రెస్లోని ఒక చిన్న బట్టం ముక్క. దానికి కొద్దిగా రక్తం అంటి ఉంది. ఆ ముక్కకి ఒక చిన్న కాగితం పించేసి ఉంది. వణుకుతున్న చేతులతో ఆ కాగితం తీసి చదివింది. నీకు ఆఫీస్ డ్రెస్లో కంటే నిన్న రాత్రి నేను చూసిన ఆ దేహమే నాకు బాగా నచ్చింది. ఎక్కడికీ పారిపోలేవు. నా కళ్ళు నీమీదే ఉన్నాయి. ఆ కాగితం చదవగానే ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం గిర్రున తిరిగింది. కాని అంజలి ఆ కాగితం గురించి పక్కన పెట్టేసింది. హైదరాబాద్లోని ఒక అతిపెద్ద కార్పొరేట్ అద్దాల భవనం. అది ఎవరిదో కాదు, అంజలి బెస్ట్ ఫ్రెండ్ స్వాతి వాళ్ల నాన్నగారి సామ్రాజ్యం.
అందులో ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేస్తోంది అంజలి. చిన్నప్పటినుంచి స్వాతికి అంజలి ప్రాణ స్నేహితురాలి అయినా ఈ జాబ్ కోసం అంజలి స్వాతి రికమెండేషన్ వాడుకోలేదు. 3 కఠినమైన ఇంటర్వ్యూ రౌండ్స్ తన సొంత టాలెంట్తో పాస్ అయ్యి ఆ జాబ్ సాధించింది. అంజలికి ఆ జాబ్ చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ నరకంలాంటి ఇంటి నుంచి, ప్రేమించని తండ్రి నుంచి, రాచి రంపాను పెడుతున్న సవతి తల్లి, సవతి అక్కల నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలని అంజలి ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఎవరికీ తెలియకుండా తన పాస్పోర్ట్, వీసా, సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంది. ఇంకొన్ని రోజుల్లో ఆ ఊరు విడిచి వెళ్ళిపోయి ఒంటరిగా కొత్త జీవితం మొదలుపెట్టాలి అనుకుంది. కానీ సరిగ్గా 2 వారాల క్రితం ఆ హోటల్ రూంలో జరిగిన ఘోరం ఆమె ప్లాన్స్ అన్నింటినీ తలకిందులు చేసింది. ఆ భయంకరమైన రాత్రి గడిచి 2 వారాలవుతున్నా ఆ గాయాలు, ఆ భయం ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. ఆఫీస్ వాష్రూమ్, సింక్ వాటర్ ఆన్ చేసి ఉంది. ఆ నీళ్ల చప్పుడు తప్ప అక్కడింకేమీ వినిపించటం లేదు. అంజలి సింక్ని గట్టిగా పట్టుకుని వణుకుతోంది. కళ్ళు తిరిగిపోతున్నాయి. ముఖం నిండా నీళ్లు కొట్టుకుని అద్దంలో చూసుకుంది. నాకేంటి ఇలా అవుతోంది అనుకుంటూ తల పట్టుకుంది. అప్పుడే వాష్రూమ్ డోర్ ఓపెన్ అయింది. ప్రియా లోపలికి వచ్చింది. అంజలిని చూసి ఆగిపోయింది. ఏమైంది అంజలి? ఎందుకంత నీరసంగా ఉంటున్నావు? అంజలి వెంటనే కంగారుపడి తుడుచుకుంది. ఏం లేదు ప్రియా, కొంచెం తల తిరుగుతున్నట్టుంది అంతే. అలా అంటావేంటి? ఉదయం నుంచి చూస్తున్నాను, ముఖం పూర్తిగా పాలిపోయింది. ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందా ఏంటి? అలాంటిదేమీ లేదు, జస్ట్ నీరసం. సరే అయితే, ఇలా కాదు కానీ పద ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం. అంజలి గుండెల్లో భయం మొదలైంది. హాస్పిటల్ అనగానే ఆమెకి ఏదో తెలియని వణుకు. వద్దు ప్రియా, హాస్పిటల్కి వెళ్లేంత అవసరం లేదు. ఎందుకు వద్దు? చూడు ఎలా ఉన్నావో. నిజంగా ఏం లేదు. నాకు హాస్పిటల్కి వెళ్ళడం ఇష్టం లేదు. జస్ట్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ప్రియా కొద్దిసేపు అంజలి కళ్ళలోకి చూసింది. అంజలి ముఖంలో ఒక మొండితనం. సరేలే, నీ ఇష్టం, నేను బలవంతం చెయ్యను. నువ్వు కొద్దిసేపు రెస్ట్ తీసుకో. థ్యాంక్యూ ప్రియా, కాని మర్చిపోయావా? ఇంకో గంటలో మిశ్రా గ్రూప్స్తో మనకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. నువ్వొస్తావా లేక నేను ఒక్కదాన్నే వెళ్ళనా? లేదు లేదు, నేను కూడా వస్తాను. ఇదొకటైపోతే ఈ రోజుకి వర్క్ అయిపోయినట్టే కదా. సరే అయితే బయటికి రా, బయలుదేరదాం. ప్రియా బయటికి వెళ్ళిపోయింది. అంజలి దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని ముఖం తుడుచుకుని తన క్యాబిన్కి వెళ్లి బ్యాగ్ తీసుకుంది. ఇద్దరూ కలిసి ఆఫీస్ బిల్డింగ్ కిందకు వచ్చారు. ప్రియా కారు తీసింది. అంజలి పక్క సీట్లో కూర్చుంది. కారు స్టార్ట్ అయింది. కారులో ఉన్న ఏసీ గాలికి అంజలికి కొద్దిగా ప్రశాంతంగా అనిపించింది. కాని ప్రియా ముఖంలో మాత్రం విపరీతమైన టెన్షన్ ఉంది. కారు స్టీరింగ్ పట్టుకున్న ఆమె చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. ఏంటి ప్రియా, అంత టెన్షన్ పడుతున్నావు? ప్రియా ఒకసారి అంజలి వైపు చూసింది. టెన్షన్ పరక ఇంకేం చేస్తారంజలి? మనం వెళ్లేది ఎవరి దగ్గరకో తెలుసా? తెలుసు, మిశ్రా గ్రూప్స్. కంపెనీ పేరు కాదు, ఆ కంపెనీ చైర్మన్ సిద్ధార్థ్ మిశ్రా గురించి అడుగుతున్నాను. ఆయన గురించి నాకేం తెలుసు? నేనెప్పుడూ చూడలేదు. అదే నీ ప్రాబ్లం. ఆయన గురించి మొత్తం సిటీకి తెలుసు. పైకి ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. మరి లోపల? లోపల చాలా డేంజరస్. ఆయనకి అండర్ వరల్డ్ మాఫియాతో కూడా లింక్స్ ఉన్నాయని అందరూ అనుకుంటారు. అంజలి చిన్నగా నవ్వింది. అవన్నీ రూమర్స్ ప్రియా, మనం నమ్మకూడదు. రూమర్స్ కాదే, ఆయన కళ్లలోకి చూసి మాట్లాడాలంటేనే భయం వేస్తుంది. చాలా కోల్డ్ పర్సనాలిటీ. అయితే ఎవరికీ సెకండ్ ఛాన్స్ ఇవ్వడు. పని పర్ఫెక్ట్గా జరగాలి. ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. అందుకే నాకు వణుకు వస్తోంది. నువ్వేం టెన్షన్ పడకు. ప్రాజెక్ట్ చాలా బాగా ప్రిపేర్ అయ్యాం కదా, అంతా బాగానే జరుగుతుంది. నీకు తెలియట్లేదంజలి, ఆయన ముఖంలో కనీసం నవ్వు కూడా ఉండదు. రాక్షసుడిలా ఉంటాడు. సరే సరే, ముందు కార్ డ్రైవ్ చేయి, మీటింగ్కి లేట్ అవుతుంది. కొద్దిసేపటికి మిశ్రా గ్రూప్స్ హెడ్ ఆఫీస్ ముందు ఆగింది కారు. ఆ బిల్డింగ్ చూడగానే ఎవరికైనా అదొక సామ్రాజ్యంలా అనిపిస్తుంది. 100 అడుగుల ఎత్తు,
ఎక్కడికక్కడ హై సెక్యూరిటీ. ఇద్దరూ లోపలికి వెళ్లారు. రిసెప్షన్ దగ్గరికి వెళ్లి అడిగారు, మేము మహేశ్వరి గ్రూప్స్ నుంచి వచ్చాం. ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది. రిసెప్షనిస్ట్ లిస్ట్ చెక్ చేసింది. ఓకే మేడం, సార్ ఇక్కడికే వస్తారు. మీరు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి. అక్కడ బోర్డ్ మీటింగ్ జరుగుతోంది. అందులోనే మీ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇద్దరూ లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్కి వెళ్లారు. అక్కడ ఆ బోర్డ్ రూమ్ డోర్స్ ఓపెన్ చేసి ఉన్నాయి. లోపల ఒక పెద్ద రౌండ్ టేబుల్. చుట్టూ సూట్స్ వేసుకున్న బోర్డ్ మెంబర్స్ అందరూ చాలా సైలెంట్గా కూర్చుని ఉన్నారు. ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. వాతావరణం చాలా సీరియస్గా ఉంది. ప్రియా, అంజలి వెళ్లి ఒక సైడ్ నిలబడ్డారు. సడన్గా బయట అడుగుల చప్పుడు. అందరూ ఒక్కసారిగా లేచేచి నిలబడ్డారు. డోర్లోంచి లోపలికి వచ్చాడు సిద్ధార్థ్ మిశ్రా. అతన్ని చూడగానే అంజలికి ఒక్కసారిగా గాలి ఆడినట్టు కాలేదు. 6 అడుగుల ఎత్తు, పర్ఫెక్ట్గా ఫిట్ అయిన బ్లాక్ సూట్, కళ్లలో ఒక రకమైన పొగరు, కాన్ఫిడెన్స్. అతని ముఖం చాలా ప్రశాంతంగా ఉంది, కానీ అందులో ఒక కోల్డ్నెస్ ఉంది. నడకలో అహంకారం ఉంది. అతను నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి మెయిన్ చైర్ దగ్గర ఆగాడు. చుట్టూ ఉన్న వాళ్లందర్నీ ఒక్కసారి చూశాడు. అతని చూపులు అలాగే తిరుగుతూ అంజలి మీద ఆగాయి. ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం వాళ్ళిద్దరి కళ్ళు కలిశాయి. అంజలి గుండె ఎందుకో ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అతనికి మాత్రం ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. నెమ్మదిగా కళ్ళు తిప్పుకుని తన కుర్చీలో కూర్చున్నాడు. అతను కూర్చోగానే మిర్చోగానే మిగతా వాళ్లందరూ కూర్చున్నారు. స్టార్ట్ చేయండి, చాలా కూల్గా, చాలా నెమ్మదిగా చెప్పాడు. కాని ఆ వాయిస్లో ఉన్న పవర్కి హాల్ మొత్తం రీసౌండ్ వచ్చినట్టు అనిపించింది. ఆ వాయిస్ ఎందుకో అంజలికి కొద్దిగా తెలిసినట్టు అనిపించింది. ఎక్కడో విన్నట్టు, కాని ఎక్కడో గుర్తు రావడం లేదు. ప్రియా చేతుల్లో ఫైల్ పట్టుకుని ముందుకు వచ్చింది. ఆమె కాళ్ళు వణుకుతున్నాయి, చెమటలు పడుతున్నాయి. గుడ్ మార్నింగ్ సార్. సిద్ధార్థ్ ఏమీ మాట్లాడలేదు. కేవలం ప్రాజెక్ట్ ఫైల్ వైపు చూస్తున్నాడు. సార్, ఇది మన కొత్త ప్రాజెక్ట్. ఇందులో మెయిన్గా మనం టార్గెట్ చేసేది. ప్రియా బాగా తడబడుతోంది. వాయిస్ బ్రేక్ అవుతోంది. భయంతో ఆమెకసలు ఏం చెప్పాలో మర్చిపోయినట్టు ఉంది. అది చూసి అక్కడ ఉన్న బోర్డ్ మెంబర్స్కి చిరాకు వచ్చింది. అందులో ఒకడు పక్కవాడితో చిన్నగా నవ్వుతూ అన్నాడు, చూడు ఎంత టిప్ టాప్గా రెడీ అయి వచ్చిందో. అవును, మేకప్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ సబ్జెక్ట్కి ఇచ్చినట్టు లేదు. ఈరోజు ఈ అమ్మాయి పనైపోయినట్టే. ఆ మాటలు ప్రియాకి వినిపించాయి. ఆమె మరింత కంగారు పడిపోయింది. అంజలికి ఆ కామెంట్స్ వినిపించగానే కోపం వచ్చింది. ప్రియాని అలా అవమానిస్తుంటే ఆమె తట్టుకోలేకపోయింది. అడుగు ముందుకు వేసి తనే ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఫైల్ తీసుకోబోయింది. సడన్గా, ఆపుతారా మీ నాన్సెన్స్? ఆ హాల్ గోడలు బద్దలయ్యేలా వినిపించింది ఆ కోల్డ్ వాయిస్. అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అది సిద్ధార్థ్ మిశ్రా. అతను కుర్చీలోంచి లేవలేదు. కనీసం వాళ్ల వైపు చూడలేదు. ఫైల్ చూస్తూనే చాలా నెమ్మదిగా అన్నాడు, ఇది కాన్ఫరెన్స్ హాల్, మీ ఇంట్లో కూర్చుని ముచ్చట్లు పెట్టుకునే ప్లేస్ కాదు. ఆ ఇద్దరు మెంబర్స్ భయంతో తలదించుకున్నారు. సారీ సార్. సిద్ధార్థ్ నెమ్మదిగా తల పైకి ఎత్తి ప్రియా వైపు చూశాడు. మీరు కంటిన్యూ చేయండి, రిలాక్స్. ఆ ఒక్క మాటతో ప్రియాకి ఎక్కలేని ధైర్యం వచ్చింది. అతని వాయిస్లో కోపం లేదు, కాని భయంకరమైన రెస్పెక్ట్, డిమాండ్ చేసే యాటిట్యూడ్ ఉంది. అంజలి అలాగే అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఇందాక కార్లో ప్రియా చియా చెప్పింది నిజమే. ఇతను చాలా డేంజరస్ మనిషి. కాని ఎందుకో తప్పు జరిగినప్పుడు కరెక్ట్గా స్టాండ్ తీసుకున్నాడు. ఆ తర్వాత ప్రియా ఏమాత్రం తరబడకుండా ప్రాజెక్ట్ మొత్తం పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇటైంది, గుడ్ ప్రెజెంటేషన్. ప్రాజెక్ట్ డీటెయిల్స్ నా పిఏకి పంపించండి అని చెప్పి సిద్ధార్థ్ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రియా ఆనందంగా అంజలి వైపు చూసింది. ఇద్దరూ తిరిగి కార్లో ఆఫీస్కి బయలుదేరారు. అమ్మయ్యా, నా ప్రాణం లేచి వచ్చింది అంజలి. నేను ముందే చెప్పాను కదా, అంతా బాగానే జరుగుతుందని. అవును, కానీ
ఆ బోర్డ్ మెంబర్స్ అలా కామెంట్ చేసేసరికి నా మైండ్ బ్లాంక్ అయిపోయింది తెలుసా. కానీ సిద్ధార్థ్ మిశ్రా సార్ నిన్ను భలే సేవ్ చేశారు కదా. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది అంజలి. ఆయన గురించి విన్నది వేరు, ఈరోజు ఆయన ప్రవర్తించిన తీరు వేరు. అందరూ రాక్షసుడు అంటారు కానీ చాలా ప్రొఫెషనల్గా అనిపించాడు. అవును, చాలా కోడ్గా ఉన్నాడు కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడాడు. కారు ఆఫీస్ ముందు ఆగింది. ఇద్దరూ లోపలికి వెళ్లారు. వర్క్ అంతా క్లోజ్ చేసుకున్నారు. సాయంత్రం అయిపోయింది. బయట చీకటి పడుతోంది. ప్రియా తన బ్యాగ్ తీసుకుంటూ అడిగింది, అంజలి, వర్క్ అయిపోయింది కదా, నేను బయలుదేరుతున్నాను. నువ్వెలా వెళ్తావు? నేను కూడా బయలుదేరుతాను ప్రియా. మరి హాస్పిటల్కి వెళ్తాను అన్నావుగా ఇందాక, నన్ను రమ్మంటావా తోడుగా? వద్దులే ప్రియా, ఈవినింగ్ అయింది కదా, నాకంత ఇబ్బందిగా ఏమీ లేదు. జస్ట్ ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలిసి వచ్చేస్తాను. నేను ఒక్కదాన్నే వెళ్ళగలను. నువ్వింటికి వెళ్ళు, పక్కా కదా? పక్కా, నేను మేనేజ్ చేసుకోగలను. సరే అయితే, టేక్ కేర్. ఏమన్నా అవసరమైతే కాల్ చెయ్యి. ప్రియా అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అంజలి కూడా తన బ్యాగ్ తీసుకుని ఆఫీస్లోంచి బయటికి వచ్చింది. బయట చల్లని గాలి వీస్తోంది. కాని అంజలి లోపల మాత్రం అగ్నిపర్వతం రగులుతోంది. ఆఫీస్లో ఉన్నంతసేపు పని హడావిడిలో ఆమెకి ఏమీ గుర్తు రాలేదు. కాని ఇప్పుడు బయటికి రాగానే మళ్ళీ ఆ భయం పట్టుకుంది. నెమ్మదిగా నడుచుకుంటూ హాస్పిటల్ వైపు అడుగులు వేస్తోంది. ఆమె ముఖంలో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. బయట చల్లని గాలి వీస్తోంది. ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఆ గాలి తగిలినా అంజలికి మాత్రం ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి. నెమ్మదిగా రోడ్డు దాటి ఒక క్యాబ్ ఎక్కింది. కొంచెం ఫాస్ట్గా పోనివ్వండి అన్నా. హాస్పిటల్కి త్వరగా వెళ్ళాలి. క్యాబ్ వేగంగా వెళ్తోంది. విండోలోంచి బయటికి చూస్తున్న అంజలి కళ్లలో ఎన్నో ప్రశ్నలు. ఆమె మెదడు ఒకటే ఆలోచిస్తోంది. ఆ చీకటి రాత్రికి సంబంధించిన జ్ఞాపకాలు ఆమెను పీడకలలా వెంటాడుతున్నాయి. ఆమె మనసు గతాన్ని తవ్వుతోంది. ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది? నేను ఎందుకు ఒక్కదాన్నే ఆ చీకటి కారిడార్లోకి వెళ్లాను? ఆ పబ్లో అంతమంది ఉన్నారు కదా, మరి ఆ మృగం నన్నే ఎందుకు టార్గెట్ చేశాడు? ఆలోచిస్తున్న కొద్దీ ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతోంది. ఆ చెవులు పగిలిపోయే మ్యూజిక్ సౌండ్, నాకేమో కళ్ళు తిరుగుతున్న ఫీలింగ్. వాష్రూమ్ కోసం వెతుకుతూ వెళ్లిన ఆ చీకటి దారి. ఆ తర్వాత ఏం జరిగింది? ఎవరో వెనక నుంచి వచ్చి నా నోరు గట్టిగా మూయడం మాత్రమే నాకు గుర్తుంది. నేను ఎంత గింజుకున్నా, కాళ్ళు చేతులు కొట్టుకున్నా ఆ రాక్షస పట్టు వదల్లేదు. అతని చేతుల్లోంచి తప్పించుకోవడానికి ఎంత ట్రై చేశాను. ఆ తర్వాత నా స్పృహ తప్పిపోవడం, ఆ నరకంలాంటి స్పర్శ. ఎవరతను? ఆమె కళ్ల వెంబడి నీళ్లు కారుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి. కనీసం ఒక్కసారైనా ఆ రాక్షసుడి ముఖం నాకు ఎందుకు గుర్తుకు రావడం లేదు? వాడు నన్నంత సులువుగా ఎలా ఎత్తుకుపోగలిగాడు? నేనా రోజు పబ్కి వెళ్ళకపోయుంటే ఎంత బాగుండేది. లేదా స్వాతిని కూడా నాతో పాటు వాష్రూంకి తీసుకువెళ్ళి ఉంటే ఈ ఘోరం నా జీవితంలో జరిగి ఉండేది కాదు కదా. నా బతుకు ఇలా నాశనమయ్యేది కాదు కదా. సరిగ్గా అదే సమయానికి నగరానికి మరోవైపు మిశ్రా గ్రూప్స్ హెడ్ ఆఫీస్లోని ఆఖరి అంతస్తు. ఆ విశాలమైన క్యాబిన్లోని అద్దాల గోడల నుంచి మొత్తం సిటీ కనిపిస్తోంది. సిద్ధార్థ్ మిశ్రా తన జేబులో చేతులు పెట్టుకుని సిటీ వైపు చూస్తూ సైలెంట్గా నిలబడి ఉన్నాడు. అతని ముఖం పైకి చాలా కోల్డ్గా ఉన్నా అతని మనసులో మాత్రం అంజలి ఆలోచనలే తిరుగుతున్నాయి. ఆ మీటింగ్లో ఆమెను చూసినప్పటినుంచి అతనికి ఆ చీకటి రాత్రి జ్ఞాపకాలు మళ్లీ మళ్లీ గుర్తొస్తున్నాయి. ఆ రోజు రాత్రి నా అంజలి నా చేతుల్లో ఎంతసేపు అలా ఉండిపోయిందో. తన పెదవులు, తన స్పర్శ, తన అమాయకత్వం నా ప్రాణాన్ని నాలో లేకుండా చేశాయి. తనకి తెలీదు తను నా లైఫ్లోకి వచ్చిన ఒక దేవత అని. తనని ప్రాణంగా చూసుకోవడం నా బాధ్యత. వెనక నుంచి అతని పిఏ వరుణ్ నెమ్మదిగా లోపలికి వచ్చాడు. భయపడుతూనే గొంతు సవరించుకున్నాడు. సార్, మీరడిగిన ఫైల్స్ సిద్ధార్థ్ వెనక్కి తిరగలేదు.
బయటికి చూస్తూనే చాలా కూల్గా కాని సీరియస్గా అన్నాడు. నాకు ఫైల్స్ వద్దు వరుణ్. మీటింగ్లో తను ఎందుకంత నీరసంగా ఉంది? ముఖం ఎందుకలా పాలిపోయింది? వరుణ్కి సిద్ధార్థ్ ఎవరి గురించి అడుగుతున్నాడో వెంటనే అర్థమైంది. సార్, అది ఆ అమ్మాయికి 2 రోజుల నుంచి బాలేదట సార్. వాంతులవుతున్నాయట. ఆ మాట వినగానే సిద్ధార్థ్ కళ్లలో కోపం కట్టలు తెంచుకుంది. ఒక్క ఉదుటున వెనక్కి తిరిగి వరుణ్ వైపు తీక్షణంగా చూశాడు. ఆ చూపు చూసి వరుణ్ 2 అడుగులు వెనక్కి వేశాడు. ఏమన్నావ్? ఆ అమ్మాయా? వరుణ్కి చెమటలు పట్టాయి. సిద్ధార్థ్కి అంజలి అంటే ఎంత ప్రాణమో, ఆమెకి అతని లైఫ్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో వరుణ్కి బాగా తెలుసు. వెంటనే భయంతో తలదించుకున్నాడు. సారీ సార్. మేడం, అంజలి మేడంకి బాలేదేద్ సార్. సిద్ధార్థ్ వాయిస్లో ఇప్పుడు కోపం కంటే ఆమె మీద ఉన్న కంగారు, ప్రేమ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకు వాంతులవుతున్నాయి? తను సరిగ్గా తినడం లేదా? ఆఫీస్ టెన్షన్ ఏమైనా తీసుకుంటోందా? తనకి ఏమైంది? తెలియదు సార్, కానీ ఈవినింగ్ ఆఫీస్ అవగానే మేడం ఒంటరిగా హాస్పిటల్కి వెళ్లారు సార్. హాస్పిటల్కా? నా అంజలి హాస్పిటల్కి వెళ్తే నాకెందుకు ముందే చెప్పలేదు నువ్వు? ఇప్పుడే ఆ హాస్పిటల్కి కాల్ చేయి. డాక్టర్తో నేను మాట్లాడాలి. తనకేమైందో నాకిప్పుడే తెలియాలి. గో. ఎస్ సార్, ఇప్పుడే కనుక్కుంటాను అని చెప్పి వరుణ్ అక్కడ్నుంచి గబగబా బయటికి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ మళ్లీ అద్దం వైపు తిరిగాడు. నీకేం కాదంజలి, నేన్నీకు ఏమీ కానివ్వను. ఇక్కడ క్యాబ్ హాస్పిటల్ క్యాంపస్లో ఆగింది. అంజలి మెల్లగా కళ్ళు తెరిచింది. మీటర్ డబ్బులిచ్చి క్యాబ్లోంచి కిందకు దిగింది. ఆమె కాళ్ళు బరువెక్కాయి. హాస్పిటల్ లోపలికడుగుపెట్టాలంటేనే ప్రాణాలు పోతున్నట్లు ఉంది. గుండె రాయి చేసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళింది. రిసెప్షన్లో పేరు నమోదు చేసుకుని వెయిటింగ్ లాంజ్లో ఉన్న కుర్చీలో కూర్చుంది. చుట్టూ చాలామంది పేషెంట్స్ ఉన్నారు. ఆ హాస్పిటల్ వాతావరణం, ఆ మందుల వాసన ఆమెకు మరింత వాంతి వచ్చేలా చేస్తోంది. తల దించుకుని కళ్ళు మూసుకుంది. సడన్గా ఆమె చెవుల్లో ఒక అందమైన, సంతోషకరమైన వాయిస్ వినిపించింది. అంజలి నెమ్మదిగా తలెత్తి ఎదురుగా చూసింది. ఆమెకు కొద్ది దూరంలో ఒక జంట కూర్చుని ఉన్నారు. ఆ అమ్మాయి నిండు గర్భిణి. ఆమె పక్కన ఆమె భర్త చాలా ప్రేమగా ఆమె చేతులు పట్టుకుని కూర్చున్నాడు. వాళ్ళిద్దరూ తమ ప్రపంచంలో తాము ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పు, నీకు పాప కావాలా, బాబు కావాలా? ఆ భర్త చాలా అల్లరిగా, ప్రేమగా అడిగాడు. ఆ గర్భిణి నవ్వుతూ సమాధానం చెప్పింది. నాకైతే ఖచ్చితంగా పాపే కావాలి. అచ్చం నీలాగే అందంగా, బురిడీగా ఉండాలి. ఇంట్లో అటు ఇటు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ తిరుగుతుంటే చూడముచ్చటగా ఉంటుంది. ఆ భర్త చిన్నగా నవ్వుతూ ఆమె బుగ్గలాగాడు. లేదు, నాకు మాత్రం బాబే కావాలి. అచ్చం నాకే పుట్టాలి. నన్ను, తన తల్లిని ప్రాణంగా చూసుకోవాలి. పెద్దయ్యాక నాలాగా నీకు ప్రొటెక్టివ్గా ఉండాలి. పోండి, ఎప్పుడు మీ మాటే నెగ్గాలా? నాకు మాత్రం పాపే కావాలి. సరేలే మహాతల్లి, ఒకవేళ పాప పుడితే ఏం పేరు పెడదాం చెప్పు? ఆ అమ్మాయి కొద్దిగా ఆలోచించి సిగ్గుపడుతూ అంది. ఇంకేం పెడతాం? నా భర్త ప్రాణానికి ఏ పేరు పెడితే బాగుంటుందో అదే పెడతాను. మీరు చెప్పండి, ఏం పేరు పెడదాం? నాకైతే మన ఇద్దరి పేర్లు కలిసొచ్చేలా పెట్టాలని ఉంది. ఆ పేరు పిలిచినప్పుడల్లా మన ప్రేమ గుర్తుకు రావాలి. వాళ్ళిద్దరి మాటలు, ఆ నవ్వులు, ఆ ప్రేమ, అవన్నీ చూస్తుంటే అంజలి గుండెలో ఏదో తెలియని బరువు, కళ్లల్లో ఆపుకోలేనన్ని కన్నీళ్లు. ఎంత అదృష్టవంతులు వీళ్ళు! ఆ భర్త తన భార్య మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. రాబోయే బిడ్డ గురించి ఎంత అందమైన కలలు కంటున్నారు. ఒక బిడ్డ ఈ ప్రపంచంలోకి వస్తుందంటే ఒక కుటుంబంలో ఎంత సంతోషం ఉంటుందో కదా. అంజలి తన చేతులతో తన ముఖాన్ని దాచుకుంది. తన కడుపులో ఉన్న భయంకరమైన నిజాన్ని తలుచుకుని కుమిలిపోయింది. కాని నా పరిస్థితి ఏంటి? నాకూ ఒక ఫ్యామిలీ ఉంటే ఎంత బాగుండేది. నన్ను కూడా ఇలా ప్రాణంగా చూసుకునే ఒక మనిషి నా జీవితంలో ఉండి ఉంటే నా బతుకు ఎంత అందంగా ఉండేది. నన్ను ఇంతలా ప్రేమించే తల్లిదండ్రులుగుంటే బాగుండేది కదా. ఆమెకు గతం గుర్తొచ్చింది. తన తల్లి ముఖం కళ్ల ముందు మెదిలింది.
అమ్మ ఉన్నంతవరకు నా జీవితం చాలా బాగుండేది. నన్ను ఒక రాకుమారిలా చూసుకుంది. అమ్మ చనిపోయాక మావయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆయన బతికి ఉన్నన్ని రోజులు నాకు ఏ లోటూ రానివ్వలేదు. కాని ఆ దేవుడు నా ఆనందాన్ని చూసి ఓర్వలేకపోయాడు. మావయ్యను కూడా నా నుంచి దూరం చేశాడు. కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. కన్నతండ్రి ఉండి కూడా నేను ఈరోజు ఒక అనాథలా బతుకుతున్నాను. నాన్నకు నా మీద అస్సలు ప్రేమ లేదు. ఆయనకు పరువు మాత్రమే ముఖ్యం. ఆ సవతి తల్లికి నా మీద దయలేదు. అయినా సరే నా బతుకు ఏదో నేను ఎవరికీ అడ్డు రాకుండా బతుకుతున్నాను కదా. మరి నా జీవితం ఎందుకిలా అయిపోయింది? నేను ఏ పాపం చేశానని నా మీద ఈ ఘోరం జరిగింది? తన చేతులను గట్టిగా పిడికిలి బిగించింది. అంజలి మనసులో కోపం, బాధ ఒకేసారి కట్టలు తెంచుకున్నాయి. ఆ దేవుడికి నేనంటే అసలిష్టం లేదు. అందుకే నన్ను అడుగడుగునా ఇలా నరకం పెడుతున్నాడు. ఇప్పుడు డాక్టర్ రిపోర్ట్లో నిజంగానే నేను ప్రెగ్నెంట్ అని తేలితే నా బతుకు ఏమైపోవాలి? ఎవరిదో తెలియని ఆ కిరాతకుడు బిడ్డను నేను ఎలా మోయగలను? ఈ విషయం ఏమాత్రం నాన్నకు తెలిసినా నన్ను బతికుండగానే పాతిపెడతాడు కదా. దేవుడా, నాకీ నరకం వద్దు. నన్నింక చంపేయ్. నేను ఈ బాధను భరించలేకపోతున్నాను. ఆమె తన ఆలోచనల్లో, తన ఏడుపులో మునిగిపోయి ఉండగా సడన్గా ఒక వాయిస్ వినిపించింది. అంజలి. అంజలిగారు ఎవరు? అంజలి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. కన్నీళ్లను త్వరత్వరగా తుడుచుకుంది. ఎదురుగా ఒక నర్స్ చేతిలో ఫైల్ పట్టుకుని నిలబడి ఉంది. అంజలి నెమ్మదిగా వణుకుతున్న కాళ్లతో పైకి లేచింది. నేనే, అంజలిని నేనే. ఆమె గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. నర్స్ ఆమెను పైనుంచి కిందకు చూసి చిన్నగా నవ్వింది. సరేనండి, మిమ్మల్ని డాక్టర్గారు లోపలికి రమ్మంటున్నారు. దయచేసి ఇలా రండి. అంజలి గుండె ఆగినంత పనైంది. ఆ డాక్టర్ గది తలుపులు ఆమెకు ఒక ఉరికొయ్యలా కనిపిస్తున్నాయి. హాస్పిటల్ కారిడార్లో ఆసుపత్రి మందుల వాసన అంజలికి మరింత వికారం తెప్పిస్తోంది. వణుకుతున్న కాళ్లతో నెమ్మదిగా నడుచుకుంటూ గైనకాలజిస్ట్ క్యాబిన్ డోర్ దగ్గరికి వచ్చింది. గుండె భయంతో వేగంగా కొట్టుకుంటోంది. డోర్ నెమ్మదిగా కొద్దిగా తెరిచి లోపలికి తొంగి చూసింది. లోపలికి రావచ్చా డాక్టర్? లోపల ఒక మధ్యవయస్కురాలైన లేడీ డాక్టర్ ఫైల్స్ చూసుకుంటోంది. తలెత్తి అంజలి వైపు చూసి చిన్నగా నవ్వింది. ఎస్, కమిన్. రా అమ్మా, లోపలికి రా. అంజలి నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టింది. కూర్చోమ్మా. ఏమైంది? చాలా డల్గా కనిపిస్తున్నావు. వడుకుతున్న చేతులతో కుర్చీలో కూర్చుంది అంజలి. గొంతులో నుంచి మాట సరిగ్గా బయటికి రావడం లేదు. డాక్టర్, నాకు 2 రోజుల నుంచి అస్సలు బాలేదు డాక్టర్. ఏమవుతోంది? ఫీవర్ ఏమైనా ఉందా? లేదు డాక్టర్, విపరీతమైన నీరసంగా ఉంటోంది. కళ్ళు తిరిగిపోతున్నాయి. ఉదయం నుంచి ఏదీ తినలేకపోతున్నాను. తినకపోతే నీరసం రాక ఏమవుతుంది? అసలు ఎందుకు తినలేకపోతున్నావు? ఏం తిన్నా వెంటనే వాంతి అయిపోతోంది డాక్టర్. కనీసం మంచి నీళ్లు తాగినా కడుపులో దేవేస్తున్నట్టు ఉండి వెంటనే వాంతి అవుతోంది. ఆ మాటలు వినగానే డాక్టర్ ఫైల్ మూసి పక్కన పెట్టి అంజలిని పైనుంచి కింద వరకు తీక్షణంగా గమనించింది. ఆమె కళ్ళు పీక్కుపోయి ఉండటం, ముఖంలో రక్తం లేకపోవడం చూసింది. నెమ్మదిగా అంజలి చెయ్యి పట్టుకుని పల్స్ చెక్ చేస్తూ అడిగింది. ఏదైనా ఫుడ్ పాయిజన్ అయ్యేలా బయట ఫుడ్ తిన్నావా? లేదు డాక్టర్, నేనెప్పుడూ ఇంట్లో లేదా ఆఫీస్ క్యాంటీన్లో తప్ప బయట తినను. డాక్టర్ పల్స్ చెక్ చేయటం ఆపి అంజలి కళ్ళలోకి సూటిగా చూసింది. వాతావరణం ఒక్కసారిగా సీరియస్గా మారింది. అమ్మా, నీకీ మంత్ పీరియడ్స్ వచ్చాయా? ఆ ఒక్క మాట, ఆ ఒక్క ప్రశ్న వినగానే అంజలి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనయింది. ఆమె శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోయింది. భయంతో కళ్ళు పెద్దవి చేసి డాక్టర్ వైపు చూసింది. పీరియడ్సా? అవునమ్మా. రెగ్యులర్గా వస్తున్నాయా? ఈ మంత్ డేట్కి వచ్చాయా లేదా? అంజలికి ఇప్పుడు అసలు నిజం అర్థమవుతోంది. ఆమె చేతులు చల్లబడిపోయాయి. వణుకుతున్న గొంతుతో, కళ్లలో సుడులు తిరుగుతున్న నీళ్లతో నెమ్మదిగా సమాధానం చెప్పింది.
లేదు లేదు డాక్టర్, ఈ మంత్ ఇంకా రాలేదు. ఎన్ని రోజులవుతోంది డేట్ మిస్ అయ్యి? ఒక 2 వీక్స్ అవుతోంది డాక్టర్. డాక్టర్ ముఖంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. చాలా కామన్గా జరిగే విషయం అన్నట్టుగా చూసింది. సరే, భయపడాల్సిన అవసరం లేదు. ఇలా ఒక్కోసారి స్ట్రెస్ వల్ల గానీ, ఫుడ్ చేంజ్ వల్ల గానీ లేట్ అవుతూ ఉంటాయి. నేను కొన్ని టెస్టులు రాసిస్తాను. పక్కనే ఉన్న ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ తీసుకుని పెన్తో గబగబా కొన్ని బ్లడ్ టెస్టులు రాసింది డాక్టర్. ఇదిగో, ఈ చీటీ తీసుకుని ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళు. అక్కడ వాళ్ళు నిన్ను ల్యాబ్కి పంపిస్తారు. ఆ టెస్టులు చేయించుకుని రిపోర్ట్స్ తీసుకుని రా. అప్పుడు చూసి చెప్తాను అసలు ప్రాబ్లం ఏంటో. అంజలి చేతులు వణుకుతుండగానే ఆ చీటీ తీసుకుంది. సరే డాక్టర్. టెన్షన్ పడకు, వెళ్ళి టెస్ట్ చేయించుకునిరా. నెమ్మదిగా కుర్చీలోంచి లేచి ఒక అడుగు ముందుకు వేసి వెనక్కి తిరిగింది అంజలి. దారి పొడవునా ఆమెకు ఊపిరి ఆడటం లేదు. ఫ్రంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి ఆ చీటీ ఇచ్చింది. అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ దాన్ని చూసి పక్కనే ఉన్న కారిడార్ వైపు చూపించింది. మేడం, మీరు ఆ రూమ్ నెంబర్ 10లోకి వెళ్ళండి. అక్కడ ల్యాబ్ టెక్నీషియన్ ఉంటారు. బ్లడ్ శాంపిల్ తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. అంజలి నడుచుకుంటూ రూమ్ నెంబర్ 10లోకి వెళ్ళింది. అది ఒక చిన్న ల్యాబ్. లోపల రకరకాల మిషన్లు ఉన్నాయి. ఒక కుర్రాడు వైట్ కోట్ వేసుకుని టెస్ట్ ట్యూబ్స్ సర్దుతున్నాడు. అంజలిని చూడగానే పలకరించాడు. రండి మేడం, కూర్చోండి, ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. అంజలి ఆ చీటీ అతనికిచ్చింది. అతను అది చదివి ఒక చిన్న ట్రే తీసుకున్నాడు. మేడన్నాడు, మేడం, మీ బ్లడ్ శాంపిల్ తీసుకోవాలి. చెయ్యి ఇలా టేబుల్ మీద పెట్టండి. అంజలి తన ఎడమ చేతిని టేబుల్ మీద పెట్టింది. అతను ఒక చిన్న సిరంజి తీసి ఆమె చేతి నరంలోకి గుచ్చి నెమ్మదిగా ఒక చిన్న గాజు సీసాలోకి రక్తం లాగాడు. ఆ చిన్న సూదిపోటు కంటే ఆమె మనసులో రేగుతున్న నరకమే ఎక్కువగా కకాలిపోతోంది. శాంపుల్ తీసుకున్నాక దూదిపెట్టి నొటిపెట్టి నొక్కి పట్టుకోమని చెప్పాడు. అయిపోయింది మేడం, మీరు ఈ కాటన్ని గట్టిగా పట్టుకోండి. ఈ రిపోర్ట్స్ రావడానికి ఎంత సమయం పడుతుందండి? మీరు లక్కీ మేడం, మా దగ్గర హై ఎండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి బయట ల్యాబ్స్ లాగా రేపటి వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ ఒక 2 అవర్స్లో మీ రిపోర్ట్స్ మీ చేతిలో ఉంటాయి. 2 అవర్సా? అవును మేడం, మీరు బయట వెయిటింగ్ లాంజ్లో కూర్చుని వెయిట్ చేయొచ్చు. రిపోర్ట్ రాగానే నేనే ఫ్రంట్ డెస్క్కి పంపిస్తాను. వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. సరే. అంజలి నెమ్మదిగా బయటికి వచ్చి ఆ వెయిటింగ్ లాంజ్లో కూర్చుంది. ఆ 2 గంటలు ఆమెకు 2 యుగాల్లా గడిచాయి. కళ్ళు మూసుకుంటే చాలు ఆ చీకటి పబ్, ఆ కారిడార్, తనమీద పడ్డ ఆ క్రూరమైన చేతులు అన్నీ గుర్తొచ్చి ఆమె ఒళ్ళు జలధరిస్తోంది. ప్రతి నిమిషం ఒక నరకం. తనకి ఏ రిపోర్ట్ వస్తుందో అని భయంతో గుండెలు బాదుకుంటోంది. సరిగ్గా 2 గంటల 10 నిమిషాల తర్వాత ఫ్రంట్ డెస్క్ నుంచి పిలుపు వినిపించింది. అంజలిగారు, మీ రిపోర్ట్స్ వచ్చాయి. అంజలి ఉలిక్కిపడి లేచింది. వెళ్ళి ఆ కవర్ తీసుకుంది. దాన్ని తెరవడానికి కూడా ఆమెకు ధైర్యం లేదు. అలాగే తీసుకువెళ్ళి డాక్టర్ క్యాబిన్ తలుపు నెమ్మదిగా నెట్టి లోపలికి అడుగెట్టింది. మీ ఐ కమిన్ డాక్టర్? రామ్మా, రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చాయి డాక్టర్. డాక్టర్ ఆ కవర్ తీసుకుని నెమ్మదిగా అందులోంచి రిపోర్ట్ బయటికి తీసింది. 1 నిమిషం పాటు ఆ పేపర్ని సైలెంట్గా చదివింది. రూంలో భయంకరమైన నిశ్శబ్దం. ఏసీ సౌండ్ తప్ప మరేమీ వినిపించటం లేదు. డాక్టర్ నెమ్మదిగా తలెత్తి అంజలి కళ్ళలోకి చూసింది. చూడమ్మా. ఏమైంది డాక్టర్? రిపోర్ట్లో ఏముంది? నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా. ఆ ఒక్క మాట అంజలి చెవుల్లో పిడుగుపడ్డట్టయింది. ప్రపంచం మొత్తం గిర్రున తిరిగి చీకటైపోయినట్టనిపించింది. ఆ కుర్చీలో అలాగే శిల్పంలా ఉండిపోయింది. కళ్లనుంచి ధారగా కన్నీళ్లు మొదలయ్యాయి. లేదు లేదు డాక్టర్, ఇది నిజం కాదు. మీరు పొరపడుతున్నారు. పొరపాట్లేదమ్మా. బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ ఎప్పుడూ అబద్ధం చెప్పదు. యు ఆర్ డెఫినెట్లీ ప్రెగ్నెంట్. దాదాపు 3 వీక్స్ అవుతోంది. అంజలికి ఊపిరారటం లేదు. 2 చేతులతో తన ముఖాన్ని దాచుకుని కుమిలి కుమిలి ఏడవటం మొదలుపెట్టింది. ఆమె ఏడుపు చూసి డాక్టర్కి అర్థమైంది.
ఏదో పెద్ద సమస్యలో ఉందని. డాక్టర్ గొంతు కొంచెం కఠినంగా కానీ ప్రాక్టికల్గా మారింది. ఏడవకమ్మా, ఏడిస్తే సమస్య పరిష్కారం కాదు. ముందు నేను అడిగేదానికి సమాధానం చెప్పు. నువ్వు మ్యారీడ్ అన్మ్యారీడ్ అంజలి తల పైకి ఎత్తకుండానే ఏడుస్తూ బదిలిచ్చింది. అన్మ్యారీడ్ డాక్టర్. డాక్టర్ దీర్ఘంగా నిట్టూర్చింది. అదే అనుకున్నాను. చదువుకున్న పిల్లల్లా ఉన్నారు. కాస్త కేర్ఫుల్గా ఉండాలి కదమ్మా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మరి ఇప్పుడు నీ డెసిషన్ ఏంటి? డెసిషనా? అవును. ఈ ప్రెగ్నెన్సీ ఉంచుకుందాం అనుకుంటున్నావా లేక అబార్షన్ చేయించుకుందా? అంజలి మనసులో రక్తం కన్నీరుగా మారుతోంది. తను ఎవరి వల్ల గర్భవతి అయిందో తనకే తెలియదు. ఇక బాయ్ ఫ్రెండ్ ఎక్కడ్నుంచి వస్తాడు? అవును, అతనికి విషయం చెప్పు. ఇద్దరూ కలిసి వచ్చి నన్ను కలవండి. అప్పుడు ప్రొసీజర్ ఏంటో నేను చెప్తాను. ఓకేనా? అంజలి ఏమీ మాట్లాడలేకపోయింది. కేవలం నెమ్మదిగా తల ఊపింది. కుర్చీలోంచి లేచి రిపోర్ట్ పట్టుకుని ఒక అడుగు బయటికి వేయబోయింది. ఒక నిమిషం ఆగమ్మా. అంజలి వెనక్కి తిరిగింది. నువ్వు చాలా వీక్గా ఉన్నావు. ఈ సమయంలో వాంతులు కామన్గానే ఉంటాయి. కానీ నువ్వు ఫుడ్ అస్సలు తీసుకోకపోతే కళ్ళు తిరిగి పడిపోతావు. నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తున్నాను. ఇవి వేసుకుంటే నీకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. వాంతులు తగ్గుతాయి. కొద్దిగా ఓపిక వస్తుంది. డాక్టర్ ఇంకో చీటీ మీద మందులు రాసి అంజలి చేతిలో పెట్టింది. సరే డాక్టర్, థ్యాంక్యూ. గొంతులోంచి వణుకుతున్న మాటలతో చెప్పి అంజలి ఆ క్యాబిన్లోంచి బయటికి వచ్చేసింది. ఆసుపత్రి కారిడార్లో నడుస్తున్న ప్రతి అడుగు ఆమెకు నరకానికి వేస్తున్న అడుగులా అనిపిస్తోంది. మెడికల్ షాప్కి వెళ్లి ఆ మందులు తీసుకుంది. చేతిలో ఆ టాబ్లెట్స్ కవర్, బ్యాగ్లో తన జీవితాన్ని నాశనం చేసిన ఆ రిపోర్ట్. కళ్ళు అశ్రుధారలతో నిండిపోయాయి. ఏడుస్తూనే హాస్పిటల్లోంచి బయటికి చీకటి పడుతున్న రోడ్డు మీదికి వచ్చింది. నాకే ఎందుకిలా జరిగింది దేవుడా? నేనెవరికి ఏం ద్రోహం చేశానని నా బతుకు ఇలా తగలబెట్టావు? నా కడుపులో ఈ పాపాన్ని నేను ఎలా మోయాలి? తనలో తాను గొణుక్కుంటూ గుండెలు బాదుకుని ఏడుస్తోంది. క్యాబ్ కోసం ఫోన్ తీసింది. కన్నీళ్లు అడ్డురావడంతో స్క్రీన్ సరిగ్గా కనిపించటం లేదు. కళ్ళు తుడుచుకుని నెట్ ఆన్ చేయగానే ఆమె ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అయింది. ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూడగానే అంజలి చేతిలోంచి ఫోన్ కింద పడిపోయినంత పనైంది. ఆమె శరీరంలో రక్తం ఆగిపోయింది. ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయింది. అది ఒక అన్నోన్ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్. అందులో కేవలం 2 లైన్లు మాత్రమే ఉన్నాయి. కంగ్రాచ్యులేషన్స్ అంజలి. ఆ కవర్లో ఉన్న రిపోర్ట్లో ఏముందో నాకు తెలుసు. నీ కడుపులో పెరుగుతున్న నా బిడ్డను చాలా జాగ్రత్తగా చూసుకో. మీ ఇద్దరినీ నా సామ్రాజ్యానికి తీసుకెళ్లడానికి నేను త్వరలోనే వస్తున్నాను. ఆ మెసేజ్ చదివిన అంజలికి చుట్టూ ఉన్న ప్రపంచం ఆగిపోయినట్లు అనిపించింది. రోడ్డు మీద వెళ్తున్న వాహనాల శబ్దం కూడా వినిపించటం లేదు. ఎవరో ఆమెను ప్రతిక్షణం గమనిస్తున్నారు. ఆమె గుండె చప్పుడు ఆగిపోతున్నట్లు అనిపిస్తోంది. ఎవరా వ్యక్తి? తనని పబ్లోంచి ఎత్తుకెళ్లినవాడేనా? అతనికి తాను హాస్పిటల్కి వచ్చిన విషయం ఎలా తెలిసింది? ఇప్పుడా రాక్షసుడు తన బిడ్డ కోసం వస్తున్నాడా? అంజలి భయంతో చుట్టూ చూసింది. చీకట్లో దూరం నుంచి ఎవరివో 2 కళ్ళు ఆమెని తీక్షణంగా గమనిస్తున్నాయి. ఆ కళ్ళు మృత్యువు కళ్ళులా ఉన్నాయి. అంజలి ఏడుస్తూ హాస్పిటల్ బయటికి వెళ్లిన కొద్ది నిమిషాలకే హాస్పిటల్ లోపల వాతావరణం మామూలుగానే ఉంది. రిసెప్షన్ దగ్గర ఉన్న నర్స్ తన పనిలో తను బిజీగా ఉంది. సరిగ్గా అప్పుడే ఒక అమ్మాయి వేగంగా ఆ హాస్పిటల్ గ్లాస్ డోర్స్ తోసుకుని లోపలికి వచ్చింది. ఆమె ముఖం ఎవరికీ కనిపించకుండా ఒక నల్లటి స్కార్ఫ్ గట్టిగా కట్టుకుని ఉంది. ఆమె నడకలో ఒక రకమైన కంగారు, అంతకు మించిన కాన్ఫిడెన్స్ ఉన్నాయి. నేరుగా రిసెప్షన్ కౌంటర్ దగ్గరికి వచ్చి ఆగింది. ఎక్స్క్యూజ్ మీ? నర్స్ తలెత్తి చూసింది. ముఖం మొత్తం కవర్ చేసుకున్న ఆ అమ్మాయిని చూసి కొద్దిగా ఆశ్చర్యపోయింది. ఎస్ మేడం, చెప్పండి. అపాయింట్మెంట్ కావాలా? కాదు, ఇందాకే ఇక్కడ్నుంచి ఒక అమ్మాయి వెళ్ళింది కదా, తన రిపోర్ట్స్ నాకు కావాలి. ఎవరి రిపోర్ట్స్ అండి?
ఇక్కడ రోజూ 100 మంది వస్తుంటారు. మీరు ఎవరి గురించి అడుగుతున్నారు? తన పేరు అంజలి. తను ఇప్పుడే గైనకాలజిస్ట్ డాక్టర్ని కలిసి బయటికి వెళ్ళింది. తనకి సంబంధించిన రిపోర్ట్ ఒక కాపీ నాకు కావాలి. నర్స్కి అర్థం కాలేదు. పైనుంచి కింద వరకు ఆ స్కార్ఫ్ అమ్మాయిని అనుమానంగా చూసింది. అంజలిగారా? ఆవిడ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ గురించే కదా మీరడుగుతున్నది? అది డాక్టర్ గారు చూసి నేరుగా ఆవిడ చేతికే ఇచ్చేశారు కదండి. ఆవిడ తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు మీకెందుకు? తన రిపోర్ట్కి సంబంధించిన ఒక ముఖ్యమైన పేపర్ ఒకటి ఇక్కడ మిస్ అయింది. తను అర్జెంటుగా బయటికి వెళ్లాల్సి వచ్చింది. అందుకే నన్ను పంపించింది. మీరు ఆ ఫైల్లోంచి ఇంకో కాపీ త్వరగా ప్రింట్ తీసిస్తారా? ఆ మాటల్లో ఒక డిమాండింగ్ టోన్ ఉంది. నర్స్ ముఖంలో చిరాకు మొదలైంది. సారీ మేడం, అలా ఇవ్వటం కుదరదు. ఎందుకు కుదరదు? నేను తన మనిషినే అని చెప్తున్నాను కదా. తనకది చాలా అర్జెంట్. మీరు తన మనిషి అని నాకెలా తెలుస్తుంది? ముఖం నిండా స్కార్ఫ్ కట్టుకున్నారు. కనీసం మీ ముఖం కూడా నాకు కనిపించడం లేదు. అసలు మీరెవరో కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు ఒక పేషెంట్ పర్సనల్ మెడికల్ రిపోర్ట్స్ ఒక తెలియని వ్యక్తికి నేను ఎలా ఇస్తానండి? చూడండి, ఇది చాలా అర్జెంట్. నాకా రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం మీకుంది. నా టైం వేస్ట్ చేయకండి. లేదండి, ఇదొక హాస్పిటల్. మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఐడెంటిఫికేషన్ లేకుండా ఎవరి రిపోర్ట్స్ పడితే వాళ్ళకిచ్చేస్తే రేపు మా ఉద్యోగాలు పోతాయి. పేషెంట్ ప్రైవసీ మాకు ముఖ్యం. నాకు మీ రూల్స్తో పనిలేదు. నాకా రిపోర్ట్ కావాలి, అంతే. నర్సు గొంతు కొద్దిగా పెంచింది. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళతారా లేదా నేను సెక్యూరిటీని పిలవాలా? మీరు చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది. పేషెంట్కి తెలియకుండా రిపోర్ట్స్ దొంగిలించటానికి వచ్చారా ఏంటి? ముందిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఆ నర్సు గొంతు పెంచేసరికి చుట్టూ ఉన్నవాళ్లు అటువైపు చూడటం మొదలుపెట్టారు. కాని ఆ స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయి ఏమాత్రం భయపడలేదు. ఆమె కళ్లలో ఒక కోల్డ్నెస్ ఉంది. చాలా కూల్గా తన భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ జిప్ తీసింది. అందులోంచి ఒక ప్లాస్టిక్ కవర్లో ఉన్న ఒక ఐడీ కార్డును బయటికి తీసి రిసెప్షన్ టేబుల్ మీద విసిరికొట్టింది. ఇదిగో, అంజలి ఒరిజినల్ ఐడీ ప్రూఫ్. నర్స్ ఆశ్చర్యంగా ఆ ఐడీ కార్డు వైపు చూసింది. అది అంజలి ఒరిజినల్ ఆధార్ కార్డ్. అందులో అంజలి ఫోటో, డీటెయిల్స్ స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు నమ్మకం కుదిరిందా? తన ఒరిజినల్ ఐడీ నల్ నా దగ్గర ఉందంటే నేను తనకి ఎంత క్లోజ్ అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది. తన పర్మిషన్తోనే నేనిది తీసుకుని వచ్చాను. ఇప్పుడు ఆ రిపోర్ట్ తీసిస్తారా లేదా డాక్టర్తో మాట్లాడమంటారా? ఆ కార్డు చూడగానే రిసెప్షనిస్ట్ వాయిస్ తగ్గిపోయింది. పేషెంట్ తాలూకు ఒరిజినల్ ఐడీ చేతిలో ఉండటంతో ఆమెకి ఎదురు చెప్పడానికి ఇంక ఎలాంటి కారణం దొరకలేదు. ఓకే మేడం, ఒక నిమిషం. టెన్షన్ పడకండి. ఐడీ ప్రూఫ్ ఉంది కదా, ఇస్తాను. సిస్టంలోంచి ఒక కాపీ ప్రింట్ తీస్తున్నాను. ఒక 2 మినిట్స్ వెయిట్ చేయండి. కొద్ది క్షణాల్లోనే పక్కనే ఉన్న ప్రింటర్ నుంచి ఒక పేపర్ బయటికి వచ్చింది. దాన్ని మడతపెట్టి ఒక కవర్లో పెట్టి ఆ స్కార్ఫ్ అమ్మాయికి అందించింది రిసెప్షనిస్ట్. ఇదిగోండి మేడం, అంజలి గారి కంప్లీట్ బ్లడ్ టెస్ట్ అండ్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కాపీ. ఆ అమ్మాయి ఆ కవర్ తీసుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెనక్కి తిరిగింది. గబగబా ఆసుపత్రి నుంచి బయటికి నడిచింది. చీకటి పడుతున్న ఆ రోడ్డు మీద అంజలి వెళ్లిన దిశగా కాకుండా వేరే వైపు చీకట్లోకి నడిచి కొద్ది దూరం వెళ్ళాక ఎవరూ లేని ఒక చెట్టు కింద ఆగి చుట్టూ ఒకసారి చూసుకుని తన జేబులోంచి ఫోన్ తీసింది. ఒక నెంబర్కి డయల్ చేసింది. అవతలి వైపు నుంచి కాల్ కనెక్ట్ అవగానే ఆమె గొంతులో ఒక విధేయత వినిపించింది. హలో మేడం, చెప్పు, పనైందా? అవతలి నుంచి వినిపించిన ఆ ఆడ గొంతుకు ఈమె వేగంగా సమాధానం చెప్పింది. అయిపోయింది మేడం, మీరు చెప్పినట్టే కరెక్ట్ టైంకి లోపలికి వెళ్లాను. ఆ రిసెప్షనిస్ట్ ముందివ్వనని కొంచెం ఇబ్బంది పెట్టినా మీరిచ్చిన అంజలి ఐడీ ప్రూఫ్ చూపించగానే వెంటనే రిపోర్ట్ ఇచ్చేసింది. ఆ కాపీ ఇప్పుడు నా చేతిలోనే ఉంది. వెరీ గుడ్. ఇంతకీ ఆ రిపోర్ట్లో ఏముంది? మీరనుకున్నట్టే మేడం, షీఈస్ ప్రెగ్నెంటే మేడం, షీఈస్ ప్రెగ్నెంట్. రిపోర్ట్ పాజిటివ్ అని వచ్చింది. అవతలి వైపు నుంచి ఒక వెటకారమైన నవ్వు వినిపించింది. ఆ నవ్వులో ఒక పగ.
సాధించిన విజయం స్పష్టంగా తెలుస్తున్నాయి. నేను ముందే అనుకున్నాను, పబ్ నుంచి మాయమైందంటే నిజంగానే ఆ రాత్రి ఎవరితోనో పడుకుందా అని నాకు డౌటొచ్చింది. అందుకే నేను ఆ హోటల్ రూమ్కి వెళ్ళి వాళ్లకి తెలీకుండా ఆ సీన్ మొత్తం కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నానప్పుడు. అవును మేడం, ఆ ఫోటోలే నేను రోజుకి 1 చొప్పున అన్నోన్ నెంబర్ నుంచి తనకు పంపిస్తున్నాను. ముందు ముందు ఏం జరుగుతుందో తెలుస్తది. నా దెబ్బకి దాని బతుకు రోడ్డున పడాలి. నెక్స్ట్ ఏం చేయమంటారు మేడం? తను ఎక్కడికి వెళ్ళినా వదలకుండా నువ్వు తన వెంటే ఉండు. ప్రతి కదలిక నువ్వు వెంటనే నాకిస్తూనే ఉండు. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు. అర్థమైందా? ఎస్ మేడం, అలాగే. ఫోన్ కట్ చేసి ఆ స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయి చీకట్లోకి మాయమైపోయింది. కారు వేగంగా వెళ్తోంది. సిటీ లైట్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. సిద్ధార్థ్ మిశ్రా తన ఖరీదైన కారు బ్యాక్ సీట్లో కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాడు. అతని ముఖం చాలా ప్రశాంతంగా, కోల్డ్గా ఉంది. కాని బుర్రలో మాత్రం మీటింగ్లో చూసిన అంజలి ముఖమే కదలాడుతోంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి పక్కనే ఉన్న ఫోన్ తీసుకున్నాడు. తన పిఏ వరుణ్కి కాల్ చేశాడు. ఒక్క రింగ్కే కాల్ ఆన్సర్ అయింది. ఏమైంది వరుణ్? హాస్పిటల్కి వెళ్ళింది కదా, ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు కావాలి అని చెప్పాను, ఇంకా కాల్ చేయలేదేంటి? సిద్ధార్థ్ వాయిస్ చాలా కోల్డ్గా, ఒక కమాండింగ్ టోన్లో ఉంది. సారీ సార్, నేను మొత్తం కనుక్కున్నాను. నాకు ఒక ముఖ్యమైన రిపోర్ట్ కాపీ కూడా దొరికింది సార్. రిపోర్ట్ కాపీనా? అందులో ఏముంది? అది ఫోన్లో చెప్పే విషయం కాదు సార్. నేను మీ ఇంటికే వస్తున్నాను. మీతో ఇంకొన్ని చాలా ముఖ్యమైన విషయాలు కూడా మాట్లాడాలి సార్. సరే, నేరుగా ఇరుగా ఇంటికిరా, నా స్టడీ రూంలో ఉంటాను. కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేశాడు సిద్ధార్థ్. ఆ రిపోర్ట్లో ఏముంటుంది? తనకేమైనా సీరియస్ హెల్త్ ప్రాబ్లమా అని ఆలోచిస్తున్న కొద్దీ అతని చేతులు తెలియకుండానే పిడికిలి బిగించాయి. అరగంట తర్వాత సిద్ధార్థ్ మిశ్రా విల్లా, ఆ ఇంద్రభవనం లాంటి ఇంట్లో విశాలమైన స్టడీ రూమ్. గోడల నిండా పుస్తకాలు. మధ్యలో ఉన్న ఖరీదైన టేబుల్ దగ్గర నిలబడి ఏదో ప్రాజెక్ట్ ఫైల్ చూస్తున్నాడు సిద్ధార్థ్. అప్పుడే డోర్ నాక్ అయిన శబ్దం. కమేన్. వరుణ్ లోపలికి వచ్చాడు. అతని చేతిలో ఒక ఫైల్ ఉంది. ముఖంలో తీవ్రమైన టెన్షన్ ఉంది. డోర్ గట్టిగా లాక్ చేసి సిద్ధార్థ్ వైపు నడిచాడు. సార్. సిద్ధార్థ్ ఫైల్ మూసేసి తలెత్తి వరుణ్ వైపు చూశాడు. అతని కళ్లలో ఒక కోల్డ్నెస్ ఉంది. చెప్పు వరుణ్, ఏంటా రిపోర్ట్? అంజలికి ఏమైంది? సార్, మనం ఊహించనివి చాలా జరుగుతున్నాయి సార్. ముందు మీరీ రిపోర్ట్ చూడండి అంటూ తన చేతిలో ఉన్న ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ని టేబుల్ మీద పెట్టాడు వరుణ్. సిద్ధార్థ్ నెమ్మదిగా ఆ పేపర్ తీసుకున్నాడు. అందులో ఉన్న అక్షరాలను చదువుతున్న కొద్దీ అతని కళ్లలో ఒక విచిత్రమైన భావం. పెదవుల మీదికి ఒక చిన్న నవ్వు వచ్చి ఆగిపోయింది. అది ఆనందమా, లేక ఒక కొత్త బాధ్యత? తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇప్పుడు తన బిడ్డను మోస్తోంది. తన రక్తం ఒక ప్రాణంగా మారుతోంది అన్న ఫీలింగ్ అతన్ని ఒక్క క్షణం కదలకుండా చేసింది. ప్రెగ్నెంట్. చాలా నెమ్మదిగా, ఒక రకమైన ఎమోషన్తో తనలో తాను గొణుక్కున్నాడు. అవును సార్, మేడం ప్రెగ్నెంట్. కానీ వరుణ్ మాట ఆపేసరికి సిద్ధార్థ్ తల పైకి ఎత్తాడు. ఆ క్షణకాలపు ఆనందం పోయి ఆ ప్లేస్లో మళ్లీ ఆ రాక్షసత్వం మొదలైంది. కానీ ఏంటి వరుణ్, తను ఎక్కడుందిప్పుడు? ఇంటికి వెళ్ళిందా? లేదు సార్, తను ఇంకా ఇంటికి వెళ్ళలేదు, రోడ్డు మీదే ఉంది. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఆ చీకట్లో ఒంటరిగా నడుస్తూ భయంతో వెక్కి వెక్కి ఏడుస్తోంది సార్. ఈ మాట వినగానే సిద్ధార్థ్కి కడుపులో దేవేసినట్టయింది. తన అంజలి, తన బిడ్డను మోస్తున్న తన రాణి రోడ్డు మీద ఏడుస్తూ నడుస్తోందా? రోడ్డు మీద ఏడవడమా? తను ఎందుకంతలా భయపడుతోంది? ప్రెగ్నెంట్ అన్న విషయం వాళ్ళింట్లో వాళ్ళకి ఇంకా తెలీదు కదా? వరుణ్ భయపడుతూనే అసలు నిజం బయటపెట్టాడు. సార్, ప్రాబ్లం వాళ్ళ ఇల్లు కాదు సార్. ఎవరో మేడంని అడుగడుగునా ఫాలో అవుతున్నారు. ఆమె ప్రతి కదలికను గమనిస్తూ ఆమెను భయంకరంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. సిద్ధార్థ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఎవడు వాడు? అసలు ఏం జరుగుతోంది? సార్,
ఆ రోజు రాత్రి పబ్ నుంచి మీరు మేడంని ఆ హోటల్ రూమ్కి తీసుకువెళ్ళినప్పుడు మీకు తెలియకుండా ఎవరో ఆ రూంలోకి వచ్చి ఫోటోలు తీశారు సార్. సిద్ధార్థ్ చేతిలో ఉన్న రిపోర్ట్ పేపర్ని గట్టిగా నలిపేశాడు. అతని నరాలు ఉబ్బాయి. గదిలో ప్రాణం పోయేంత నిశ్శబ్దం. ఫోటోలా? నా అనుమతి లేకుండా, నా సెక్యూరిటీని దాటి నా రూంలోకి వచ్చి ఫోటోలు తీసే దమ్ము ఎవరికొచ్చింది? కేవలం ఫోటోలు తీయడమే కాదు సార్, అందులో మేడం బెడ్ మీద బట్టలు సరిగ్గా లేకుండా ఉన్న ఒక ఫోటోని పంపించి బ్లాక్మెయిల్ చేశారు సార్. ఆ ఫోటో చూసినప్పటినుంచే మేడం పిచ్చిదాన్లా భయపడిపోయి ఉన్నారు. సిద్ధార్థ్ చేతిలో ఉన్న ఖరీదైన పెన్ ఒక్కసారిగా ముక్కలే కింద పడింది. అతను ఊపిరి పీల్చుకుంటున్న శబ్దం ఒక మృగం రొప్పుతున్నట్టుగా ఉంది. సార్, ఇంకొక విషయం, వరుణ్ వణుకుతున్న గొంతుతో అన్నాడు. ఇంకేముంది చెప్పడానికి? సిద్ధార్థ్ గొంతులో మృత్యువు పలుకుతోంది. హాస్పిటల్లో మేడం ఆ రిపోర్ట్ తీసుకుని ఏడుస్తూ బయటికి రాగానే ఆ అన్నోన్ నెంబర్ నుంచి మేడంకి ఇంకో మెసేజ్ వచ్చింది సార్. ఏమని? కంగ్రాచ్యులేషన్స్, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు నా బిడ్డకి అని. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ పార్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ విషయానికి వస్తే, మెంబర్స్ కోసం ఈ రోజు నైటే అప్లోడ్ చేస్తున్నాను. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు వెంటనే చూసేయచ్చు. మిగతా వాళ్ల కోసం రేపు మధ్యాహ్నం 3:30 ఇదే ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది. మీరు మన ఛానల్కి మెంబర్షిప్ తీసుకుంటే నాకు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కథ ఎలా వెళ్తోంది, ఏమైనా చేంజెస్ చెయ్యాలా అనేది కూడా కామెంట్ చేయటం మర్చిపోకండి. మీ కామెంట్స్ నాకు చాలా పెద్ద మోటివేషన్.